అల్లు అర్జున్ అరెస్ట్ పైన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మీరు మన ప్రభుత్వం నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఆ అంశం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న స్పందించారు. ఏదైతే చట్టమో ఎవరికి చుట్టము కాదు అన్నదే ఎవరికైనా అది వల్ల చేస్తున్న నాయకులని ఈ వేదిక ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన నాడు అద్భుతంగా విద్యని పేదవాడికి అందించామని చెప్పిన మీరు ఏనాడైనా పేదవాడి కష్టాలు చూడాలని, పేదవాడి కొడుకి కడుపులో ఆకలి మంటని చల్లార్చాలని జ్ఞానం ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. ఈరోజు హాస్టల్ బాట పడుతున్నాం, రెసిడెన్షియల్ స్కూళ్ళు బాట పడుతున్నామని ప్రతి ఒక్కడు చేతిలో ఒక కండవ తీసుకొని బాట పడుతున్నామని చెప్పి షో కోసం గేట్లు దాకా వచ్చి ఫోటోలు దిగి లోన అది లేదు ఇది లేదు అని సొల్లు వాగుడు వాగటం కాదు. మీరు పరిపాలించిన నాడు మీరు ఏదైతే ఈ హాస్టల్ ఉందో ఈ హాస్టల్లో చిత్తశుద్ధితో మీరేం చేశారనేది ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే ఈ గడిచిన సంవత్సరంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏమి చేశామో మీకు కళ్ళు కనిపిస్తాయి. అది మర్చిపోయి మాటకు ముందు మాటకు చివర సంవత్సరంలో మీరు చేయలేదు, సంవత్సరంలో మీరు చేయలేదు, చెయ్యని వాటిని ఇంకా టైం పట్టుద్దని చెబుతుంది ఈ రేవంత్ ప్రభుత్వం. చేసే వాటిని చాలా స్పష్టంగా చేసింది. ఇప్పటికైనా మీకు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారు. అసెంబ్లీకి వచ్చి నీకు అపారమైన అనుభవం ఉందని చెబుతుంటివి కదా, ఒకసారి అసెంబ్లీకి వచ్చి మేము సరిదిద్దుకోవాల్సిన ఏమన్నా ఉంటే మంచి సూచనలు ఇవ్వమని చెప్పింది రేవంత్ ప్రభుత్వం. రావాలనే ఆలోచన కానీ నీ ఫామ్ హౌస్ వదలాలనే జ్ఞానం కానీ నీకు లేకపోవటం దురదృష్టకరం. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతుంది. మీరు అప్పుడు బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేశారు, ఇప్పుడు కీరోలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీరోలుగా పనిచేస్తున్నారు. దీనికి వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక పెద్ద సముద్రం. పక్షి ఎగిరే పక్షికి రెక్కలు వస్తే స్వేచ్ఛగా ఎంతగా ప్రశాంతమైన వాతావరణంలో ఎగురుద్దో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ అంత స్వేచ్ఛ ఉంటుంది. ఏనాడైనా ఏ మంత్రి అయినా ఏ విషయం గురించి అయినా తన వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పక్షాన కానీ ఈనాడు కాంగ్రెస్ మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడినట్టే ఆనాడు 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ బావ హరీష్ రావు ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఈనాడు స్వేచ్ఛగా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కోసం, బడుగు బలహీన దళిత గిరిజన మహిళల కోసం ఈ ప్రభుత్వ పక్షాన మేమందరం స్వేచ్ఛగా పరిపాలిస్తాం.